ఈ కన్యారాశి యొక్క ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. చేస్తున్న దాంట్లో చాలా చక్కటి ఉపయోగాదులు కలుగుతాయి. ఎట్ ది సేమ్ టైం హర్డిల్స్ కూడా శని కుజగ్రహముల సమ్మేళనం ఉంది. వ్యయంలో కేతు ఉన్నాడు. ధనం బయటికి వెళ్ళిపోతుంది పారావారంగా. అనగా పల్లంలోకి నీరు ఎలా ప్రవహిస్తుందో అలా ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఒక వారం రోజులు ఆ ఖర్చుని పోస్ట్పోన్ చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. నవగ్రహ మాల ఉంటుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ముఖముల వరకు 1 to 9 ఈ మాలను కంఠమాలగా ధరించండి. కేవలం ఈ గోచార ఫలితానికే కాదు, అనేక రకములైనటువంటి యోగములను కలగజేస్తుంది నవగ్రహముఖి మాల. ఇది నవగ్రహమాల. ఏ మానవుడికైనా జాతకంలో యోగములను ఇవ్వాలన్నా అవయోగములను ఇవ్వాలన్నా ఈ 9 గ్రహాలే. యోగములను ఇచ్చేటువంటి గ్రహముల యొక్క బలాన్ని పెంచుతుంది ఈ మాల. అవయోగములను ఇచ్చేటువంటి గ్రహముల యొక్క శక్తిని తగ్గిస్తుంది. అంటే చెడుని తగ్గిస్తుంది, మంచిని పెంచుతుంది. అంతకన్నా కావలసింది ఇంకేమన్నా ఉందా? ఇందులో అనేకం ఉన్నాయి. ఒక ముఖం నుంచి 9 ముఖాల వరకు అనేక రుద్రాక్షల మిళితం ఉన్నది. ఇందులో వృత్తి కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ, ప్రాస్పరిటీ కానీ, ఏళ్ళనాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ద్వాదశ శని కానీ, జన్మశని కానీ, ద్వితీయ శని కానీ, అలాగే శని మహర్దశ శని, అంతర్దశ శని, విదశ శని, సూక్ష్మదశ శని, ప్రాణదశకు కానీ, పూర్వజన్మాంతర శనేశ్వర గ్రహ దోష పరిహారాదులకు కానీ అత్యద్భుతమైనటువంటి చక్రవర్తిలాగా పనిచేస్తుంది. చక్రవర్తి అందరికన్నా గొప్పవాడు కదా, అలా చక్రవర్తిలా ఇది పనిచేస్తుంది. అంటే అంత గొప్ప యోగాలను ఇస్తుంది. నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసి దశరథకృత శని స్తోత్రము, నవగ్రహ స్తోత్రం, 9 గ్రహాలకి 9 స్తోత్రాలు ఉన్నాయి, 9 శ్లోకాలు. అవన్నీ చదవలేరు. ఆదిత్యాయ చ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ ఒక్క శ్లోకాన్ని అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, రాహువు, కేతువు. సింపుల్. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ, గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. 9 గ్రహాలు వచ్చేసింది. ఈ 9 గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఆ దీపారాధన చేసి అక్కడ కూర్చొని ఇది పారాయణ చేయండి. 108 సార్లు అనుకోండి, 54 సార్లు అనుకోండి, 27 సార్లు అనుకోండి. చిన్న శ్లోకమేగా, ఎంతసేపు పడుతుంది? ఇది ఇచ్చే ఫలితాలు ఉంటాయండి. నభూతో నభవిష్యతి.